బైబిల్ స్టడీ ప్రార్థన కోడికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. గత కొన్ని వారాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు ఉన్నాం. బైబిల్ స్టడీ ప్రార్థన కోడిక ఏర్పాటు చేసి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలు లోతుగా ధ్యానించటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. ప్రభువే మనకు కాపరిగా ఉండి నేర్పించుదురుగాక. కాల నియమములు అనే అంశాన్ని బట్టి గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం లేక పరిశుద్ధ గ్రంథం అర్థమవటానికి 10 రకములైనటువంటి కాలాల గురించి దేవుని ప్రజలు తెలుసుకున్నప్పుడు వాక్యాలు ఇంకా తేటగా చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతాయి. ఏ ఏ కాలములో దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షమై వారితో మాట్లాడి దర్శిస్తూ వచ్చారో అవన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయా కాలానికి తగినట్టుగా దేవుడు ప్రజల్ని దర్శించి మాట్లాడి వారిని ఆ కాలానికి తగినట్టుగా ఆశీర్వదించడమో లేకపోతే న్యాయ తీర్పు వాళ్ళ జీవిత వ్యక్తిత్వాన్ని బట్టి తీరుస్తూ ఉండేవాళ్ళు. కనుక కాల నియమములు, డిస్పెన్సేషన్, యుగములు అనే అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 1 దూతల కాల నియమము, 2వది అజ్ఞాన కాల నియమము, 3వది మనస్సాక్షి కాల నియమము గురించి మనం ఈ రోజుల్లో ధ్యానిస్తూ ఉన్నాం. మనస్సాక్షి కాల నియమము, ఆ మనస్సాక్షి కాల నియమములో మనుషులు ఆ కాల నియమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనుషుడు పడిపోయినది మొదలుకొని మోషే వరకు గల కాలాన్ని మనస్సాక్షి కాల నియమము అని అంటారు. మనుషుడు పడిపోయినది మొదలుకొని ఎవరు పడిపోయారు? ఆదాము దేవుడిచ్చినటువంటి 7 రకములైన ఆశీర్వాదాలు అవి అనుగ్రహించి ఉన్నప్పుడు తినకూడని పండ్లు తిని ఆజ్ఞను అతిక్రమించి ఆ 7 ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డాడు. పడిపోయి ఆత్మీయ జీవితంలో మరణాన్ని అనుభవించాడు. కాబట్టి మనుషుడు పడినది మొదలుకొని మోషే వరకు గల కాలాన్ని మనస్సాక్షి కాల నియమం అని అంటారు. ఈ మనస్సాక్షి కాల నియమంలో వాళ్ళ మనస్సాక్షిని ఆధారం చేసుకొని మనుషులు జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మనస్సాక్షి ఇలా సరిగ్గా మేము బ్రతకాలి అన్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి చెప్పే దాన్ని బట్టి వారు మంచిగా జీవిస్తూ ఉండేవాళ్ళు. మరికొందరు వాళ్ళ మనస్సాక్షి బట్టి వేరుగా దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దానికి తగిన శిక్ష కూడా కలుగుతూ ఉండేది. కాబట్టి మనుషుడు పడినది మొదలుకొని మోషే వరకు గల కాలాన్ని మనస్సాక్షి కాల నియమం అంటారు. ఈ మనస్సాక్షి కాలంలో జీవించిన వ్యక్తులు ఎవరు అని గత వారంలో నోవాహు గురించి మనం ధ్యానించాం. నోవాహు గురించి మనం ధ్యానించాం. ఈ పూట హానోకు గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రభువే మనకు బోధించుదురుగాక. హానోకు గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వాక్యాలని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. చాలు. చదవబడిన ఆ 2 వాక్య భాగాల్లో హానోకు గురించి మనం ఇప్పుడు చదివాం. ఈ హానోకు మనస్సాక్షి కాల నియమములో జీవించుచున్నటువంటి వ్యక్తి. మనస్సాక్షి కాల నియమములో జీవించుచున్నటువంటి వ్యక్తి. ఈయన గురించి బైబిల్లో మనం ఇప్పుడు చదివినట్లుగా హానోకు మరణము చూడకుండా కొనిపోబడిను అని రాయబడి ఉంది. మరణాన్ని చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు ఎవరు
అని మనం బైబిల్లో చూస్తే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళలో ఈ హానోకు, రెండవదిగా ఏలియా, మరణాన్ని చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు. హానోకు గురించి బైబిల్లో యూదా పత్రిక 14వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అని వ్రాయబడి ఉంది. హానోకు మొదలుకొని 7వ వాడైన హానోకు చాలు. అక్కడ సెవెంత్ జనరేషన్లో పుట్టినటువంటి వ్యక్తి ఈ హానోకు. 7వ తరము, సెవెంత్ జనరేషన్, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అని మనం చదువుతూ ఉన్నాం. హానోకు అని పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళల్లో కయీను సంతతి వాడైన హానోకు, రెండవది షేతు సంతతి వాడైన హానోకు అని ఇద్దరు హానోకుల గురించి బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. కయీను సంతతి వాడైన హానోకు గురించి మీరు గమనించి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 18వ వాక్యములో, నాలుగవ అధ్యాయం 18వ వాక్యములో 17వ వాక్యాన్ని కూడా 18వ వాక్యాన్ని చూడండి. హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అను పేరు పెట్టెను. అక్కడ కయీను సంతతి వాడైన, కయీను కుమారుడైన హానోకు. హేబేలు, కయీను ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరూ ఆదాము యొక్క కుమారులని పిలువబడ్డారు. 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ దేవాది దేవునికి వాళ్ళు ఒక అర్పణను తీసుకొని రావాలని ఇష్టపడ్డారు. అందులో హేబేలు గొర్రెల కాపరి కాబట్టి శ్రేష్టమైన అర్పణ దేవునికి తీసుకొని వచ్చాడు. కయీను భూమిని సేద్యపరచువాడు కాబట్టి పంటలో కొంత దేవునికి కానుకగా అర్పణలు తీసుకొచ్చారు. ప్రభు వారిద్దరి యొక్క కానుక, వారి యొక్క అర్పణలు ఏ విధంగా అంగీకరించలేదో ఆ అధ్యాయంలో మీరు గమనిస్తూ ఉన్నట్లయితే, హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణని దేవుడు అంగీకరించలేదు. అందువలన వారిద్దరి మధ్యలో మనసు ముఖ్యముగా కయీను నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అని చెప్పి కోపంతో తన సొంత తమ్ముడైన హేబేలుని చంపేశాడు. ఆ తర్వాత సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడి, ఇదిగో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. ఆ సమయంలో నా తమ్ముని నేను కాపలా కాయటానికి నేనేమైనా వాచ్మెన్ అన్నట్లుగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. లేదు, అతని యొక్క రక్తం, నీ తమ్ముని రక్తము మొరపెడుతుంది అని దేవుడు కయీనుతో తెలియచేశాడు. కయీను తన సొంత తమ్ముని చంపుట చేత అతనికి కలిగిన ఒక శాపం ఏంటంటే 13వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, అందుకు కయీను 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చూడండి, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో నుండి కయీను వెళ్ళగొట్టబడ్డాడు. ఆ తర్వాత 16వ వాక్యము నుండి మనం గమనించినట్లయితే, కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టెను. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మరి కయీను భార్య ఎవరు అని డౌట్. బైబిల్లో వ్రాయబడిన సంగతుల గురించి మనం ఆలోచించిన అవసరమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలని మరుగు చేసి ఉంటాడు. మనకి ఏది అవసరమో అవియే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో లిఖితం చేశాడు. మొత్తానికి
ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే కయీను ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు, హానోక్ అని పేరు పెట్టాడు. హానోక్ అని ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టాడు. ఇతను కయీను కుమారుడైన హానోకు. షేతు కుమారుడైన షేతు సంతతి వాడైన హానోకు గురించి కూడా మీరు చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 18వ వాక్యంలో చాలు, ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను అని వ్రాయబడి ఉంది. ఈ హానోకు షేతు సంతతి వాడైన హానోకు 5వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు చూడండి. ఆదాము ఆయనకు 2 కుమారులు ఉన్నారు. మొదటి వారి పేరు కయీను, హేబేలు. కయీను తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. హేబేలుకు ప్రతిగా దేవుడు ఏం చేశాడంటే మరలా ఇంకొక కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు చూడండి, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించనను అనుకొని షేతు అను పేరు పెట్టును. అలాంటి సమయంలో ఆదాముకు మొత్తం ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. హేబేలుకు ప్రతిగా దేవుడు ఏం చేశాడంటే షేతును దేవుడిచ్చాడు. ఈ షేతునకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి హానోకు గురించి బైబిల్లో మనం చదివినట్లయితే 2 హానోకులు ఉన్నారు. ఒకరు కయీను సంతతి వాడైన హానోకు, రెండవది షేతు సంతతి వాడైన హానోకు. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వాక్యంలో ఇప్పుడు మీరు గమనించండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టును అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వర్లరా, ఆదామునకు 3 కుమారులు. వీళ్ళు మనసాక్షి కాల నియమంలో జీవించుచున్నటువంటి వ్యక్తులై ఉన్నారు. ఇప్పుడు మనం ధ్యానించుచున్నటువంటి ఈ హానోకు ఎవరంటే షేతు సంతతి వాడైన హానోకు గురించి మనం చదువుతూ ఉన్నాం. యూదాపత్రిక 14వ వాక్యంలో మనం చదివినట్లుగా ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు 7th జనరేషన్లో ఉన్నటువంటి హానోకు ఈయన. మనం ఇప్పుడు చదివినట్లుగా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వర్లరా, మరణాన్ని చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు ఎవరు అని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఒకటి హానోకు, రెండవది ఏలియా మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డారు. ఈ లోకంలో దేవుని ప్రజలైన మనం ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నాం. ఒకరోజు కళ్ళు మూస్తాం. ఎవరైనా కళ్ళు మూయాల్సిందే, చనిపోవాల్సిందే. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. కానీ క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఏంటంటే ఒక రోజున ప్రభువునందు మృతి చెందినప్పుడు సమాధి చేయబడితే వారు ఒక రోజున ఎత్తబడతారు అనే ఒక విశ్వాసం. కాబట్టి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని గమనించినట్లయితే భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు అనే మాట మీరు గమనించండి. భక్తులైన వాళ్ళు తీసుకొని పోబడుచు ఉన్నారు. ప్రభు యొక్క రాకడ దినాలు సమీపించినప్పుడు ఎవరు ఎత్తబడతారు? భక్తులైన వారు తీసుకొని పోబడుచు ఉన్నారు. ఎవరు భక్తులు అని లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు బలి చేత నిబంధన చేసుకున్న వాళ్ళే నా భక్తులు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. బలి చేత నిబంధన చేయబడ్డ ప్రజలే భక్తులు అని పిలువబడతారు. ఆ మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై ప్రాణత్యాగము చేసి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తద్వారా భూలోకంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా ఆయన ఒక సువర్తమానాన్ని తెలియచేశారు. భూదిగంత నివాసులారా,
నా వైపు చూచి రక్షణ పొందుడు, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా తనను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నారు. మరి ఒక వ్యక్తి నిత్యరాజ్యములోనికి ప్రవేశించాలి అంటే త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏదో కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు చెడు అలవాట్ల నుంచి విడుదల పొందుతారు. యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు అంతవరకు చీకటిలో ఉంటుంది, కానీ వెలుగులోనికి నడిపించబడతారు. కాబట్టి క్రీస్తులోనికి దేవుని ప్రజలైన మనము వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు పొందిన ప్రతి ఆత్మీయ మేలులను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క అడుగుజాడల్లో మీరు నడిపించబడటం ద్వారా భౌతికంగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబము, పిల్లలు, ఫినాన్షియల్గా ప్రతి విషయంలో దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాటికంటే రెండవది స్పిరిచువల్గా ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా దేవుని ప్రజలైన మీరు అనుభవించవచ్చు ఉన్నారు. ప్రార్థనకు రావడం, బైబిల్ చదవడం, దేవుని యొక్క మాటల చేత జీవితాన్ని కట్టుకొని పరిశుద్ధంగా జీవించడం, ఇలా దేవుని ప్రజలైన మీరు మీకు మీరే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే ప్రభువులో ఆత్మీయంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఒక రోజున సడన్గా కన్ను మూస్తాం. అప్పుడు పాస్టర్ గారిని పిలుస్తారు, సమాధి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ శరీరము మట్టికి మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్ళిపోవాలి అని అంటే ఎవరి ఆత్మలు దేవుని ఎద్దుకు వెళ్ళిపోతాయి అంటే ఇప్పుడు చదివినట్లుగా యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వాక్యంలో భక్తులైన వాళ్ళు తీసుకొని పోబడతారు. అందరూ తీసుకొని పోబడరు. ఎవరు భక్తిగా జీవిస్తూ ఉంటారో, ఆ భక్తిని కాపాడుకుంటూ ఉంటారో, పరిశుద్ధతను నీతిని ఎవరికి వాళ్ళే కాపాడుకొని ప్రభు యొక్క రాకడకే సిద్ధపడుతూ ఉంటారో వారు భక్తులైన వాళ్ళు తీసుకొని పోబడతారు. కనుకనే ఆ తీసుకొని పోబడే గుంపులో మనముండాలని దేవుడు ఈ సంఘ సహవాసానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆ కొనిపోబడే గుంపులో ఉండాలనే ఉద్దేశం చేతనే ఈ యొక్క మార్గంలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చాను. అంతేకాని ఏదో ఒక చర్చిలో ఒక విశ్వాసిగా ఉంటే భౌతికమైన మేలులు కలుగుతాయి అని కానే కాదు. కాబట్టి ప్రేమిన వర్లరా, భక్తులైన వాళ్ళు తీసుకొని పోబడుచున్నారని వాక్యం చెప్తుంది. ఆనాడు హానోకు మరణాన్ని చూడకుండా తీసుకొని పోబడ్డాడు హానోకు. రెండవది ఏలియా కూడా మరణాన్ని చూడకుండా తీసుకొని పోబడ్డాడు. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, వారు ఇంకా వెళుచు మాట్లాడుచు ఉండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అని అక్కడ ఏలియా గురించి మనం చదువుతూ ఉన్నాం. అగ్నిరథములు వచ్చి ఏలియాని సజీవంగా ఉండంగానే ఆయనని తీసుకొని పోయాడు. అతను కొనిపోబడెను అని రాయబడి ఉంది. మరణాన్ని చూడకుండా కొనిపోబడిన వాళ్ళు ఈ హానోకు, ఏలియా. లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాళ్ళు మరి మరణాన్ని పొందకుండా ఎత్తబడ్డారు అనంటే మరల వాళ్ళు తిరిగి వస్తారు. ఆ సంగతులు అందుకే కాలాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నెక్స్ట్ మీకు అర్థమవుద్ది. కాబట్టి ప్రేమిన వర్లరా, హానోకు, ఏలియా మరణాన్ని చూడకుండా ఎత్తబడ్డారు. మరణాన్ని చూచే ప్రతి ఒక్కళ్ళు ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు మరణాన్ని చూడకుండా ఎత్తబడ్డారు అంటే మరల తిరిగి వస్తారు అని గ్రహించాలి. తిరిగి వస్తారు. అయితే ఎక్కడికి వెళ్ళారు అని ఒకవేళ మనం ప్రశ్న వేస్తే, వాళ్ళు మరో లోకానికి వెళ్ళి, అంటే ఇంకొక లోకం అంటే ఈ భూమి క్రింద ఉన్న భూమి క్రింద ధనవంతుడు లాజరు గురించి మనం చదువుతూ ఉన్నాం. లాజరు విశ్రాంతి స్థలంలో ఉన్నాడు, ధనవంతుడు యాతన గల స్థలంలో ఉన్నాడు. బైబిల్లో పర్టికులర్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని మనకు బైబిల్లో రాయబడలేదు. కానీ ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఒక లోకానికి వెళ్ళి అక్కడ నశించిపోతున్న ఆత్మలకు
వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ఆత్మలను రక్షించి ఒక రోజున క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు కూడా మృతులుగా ఉన్నవాళ్ళు లేపబడు నిమిత్తమై వాళ్ళకి ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాటికి పర్టికులర్గా ఆధారాలు లేవు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే హానోకు ఏలియా మరణాన్ని చూడకుండానే వాళ్ళు ఎత్తబడ్డారు. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఒక రోజున ప్రభు కొరకు వాళ్ళు నిలిచినప్పుడు హతసాక్షులుగా మార్చబడతారు. వాళ్ళు కూడా చనిపోయి సమాధి చేయబడతారు అని ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనం ధ్యానించవచ్చు. అవి మీకు తర్వాత కాలాలు గురించి మీకు తెలియచేస్తున్నప్పుడు నెక్స్ట్ మీకు చెప్తాను. అయితే ప్రియమైన వారలారా, మరణాన్ని చూడకుండా హానోకు ఏలియా ఎత్తబడ్డారు. మరి ఎత్తబడాలి అంటే ఏం చేయాలి? ఎత్తబడాలి అంటే ఏం చేయాలి? సంఘమై ఉన్న మనం ఒకరోజు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎత్తబడాలి. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చాలు గమనించండి, యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడిన వాళ్ళలో మొట్టమొదటి దేవుని కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే మొట్టమొదట మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు. హల్లెలూయా. ప్రేమిల వర్లరా, ఎత్తబడాలంటే ఏం చేయాలి అనే సంగతులు మీకు చెప్తూ ఉన్నాను. హానోకు మరణాన్ని చూడకుండా కొనిపోబడెను. హానోకు గురించి బైబిల్లో 3 చోట్లనే వ్రాయబడ్డాయి. అందులో మనం ఇప్పుడు చదివిన హెబ్రీ పత్రిక 5-6 వాక్యాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరణాన్ని చూడకుండా ఎత్తబడ్డాడు. దేవుని ప్రజలైన మనము కూడా ఒక రోజున కనుమూస్తాం, సమాధిలో పెట్టబడతాం. యేసుక్రీస్తు ఆయన కూడా మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డాడు. ఎత్తబడిన వాళ్ళలో మొట్టమొదటిగా ఎవరు ఎత్తబడ్డారు అంటే యేసుక్రీస్తు వారే. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వాక్యంలో, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. చాలు, అక్కడ మీరు గమనించండి, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. ఆ మాటను మీరు నోట్ చేసుకోండి. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. మరణాన్ని జయించి తిరిగి లేచినది మొట్టమొదటి ఎవరు అంటే మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మరణించే ఆ తర్వాత లేపబడాలి, కానీ మొట్టమొదట యేసుక్రీస్తు వారే మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డారు. అందుకే గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే అని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడై ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. పునరుత్థానుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకవేళ మీరు ప్రశ్న అడిగితే దానికి జవాబు బైబిల్ చెబుతుంది. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని హెబ్రీ పత్రికల్లో రాయబడ్డాయి. కాబట్టి దేవుని ప్రజలైన మనము కూడా ఆయన ఉండే స్థలములో మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థించేటప్పుడు కూడా ఆ మాటను బట్టి ఒక ముఖ్యమైన మాట, నీవు నాకు అప్పగించిన వారు నాతో కూడా ఉండవాలనని వారి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నానని ఒక మాట వాడాను. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఒక రోజున యేసుక్రీస్తు వారు ఉన్న ఆ స్థలంలో మనము చేరాలని ప్రభు కోరుకొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు? వీరు నావలే ఉండాలి. ప్రేమిన వర్లారా, ప్రభు మన కొరకు ఏమని విజ్ఞాపన చేస్తున్నారో ఒక్కసారి లోతుగా ఆలోచించి చూడండి. మనము ఆయనకు పిల్లలము,
యోహాను రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది, తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారాన్ని ఇచ్చాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అప్పుడు పరలోకంలో ఉంటున్న యేసయ్య మనకు తండ్రి. మీ పిల్లలు, మీరు తల్లిదండ్రి ఉన్నారు, మీ పిల్లల గురించి మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారు ఆలోచించి చూడండి. పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నారు, లేక హాస్టల్లో ఉన్నారు, మీతో కూడా ఉన్నారు. వారి నిమిత్తం ఎంత కేర్ తీసుకుంటారు మీరు. అంతకంటే పరలోకంలో ఉంటున్న యేసయ్య కూడా మన గురించి, మనము ఆయన పిల్లలమై ఉండగా మన క్షేమాన్ని గురించి ఆయన ప్రతిరోజు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుకనే మనం ఈ మార్గంలో కొనసాగుతూ ఉన్నాం, ఆశీర్వాదకరంగా నడిపించబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మొట్టమొదట ఆయన మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, ఒక మేఘము ఆయనను కొనిపోయిను అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోహణమైన విధానాన్ని అక్కడ మనం ఇప్పుడు చదివాం. ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ మనవంతు యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము కూడా ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో కడవరి శ్వాస వరకు నడిపించబడుతూ ఎవరికి వాళ్ళే భక్తిని, నీతిని, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు యొక్క రాకడకే మనం సిద్ధపడదుముగాక. ఒక రోజున ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని బట్టి తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో, ప్రేమిని వర్లారా, మొట్టమొదట యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఆయన ఎత్తబడ్డాడు. క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇద్దరు వ్యక్తులు మరణాన్ని జయించి లేపబడతారు. ఒకటి క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ఒక రోజున కళ్ళు మూస్తారో, సమాధి చేయబడతారో, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది, శరీరం మట్టికి మట్టిపోతుంది. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు. నేను ఆ మధ్య ఆలోచించా, సరే ఇప్పుడు సమాధుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క బాడీ, సమాధులు ఉన్నాయి, టైల్స్ లేకపోతే మార్బుల్ వేసి డెకరేషన్ చేసి సమాధులు పెట్టారు, బాడీని, డెడ్ బాడీని. మరి కొన్ని ప్రాంతాల్లో, నేను చెన్నై, గోవా ప్రాంతాల్లో చూసినప్పుడు ఆ డెడ్ బాడీ, ఆ శరీరాన్ని కొంతకాలమే, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ ఎముకలన్నీ తీసి సముద్రంలో ఇసురు కొడుతున్నారు. మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు అన్నప్పుడు ఏ విధంగా లేపబడతారనే డౌట్ కూడా రావచ్చు. ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుందండి, అంతే. ఇక శరీరం ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనం? మట్టికి మట్టి అయిపోయింది. ఆ మధ్య ఒక కర్ణాటకలో సేవ చేస్తున్నప్పుడు తల్లి కూతురు, పాస్టర్ గారు మరి సమాధులు లేవంట చర్చికి, మేము అందుకే రావడానికి ఇష్టపడట్లేదు అని. సమాధి గురించి ఎందుకు ఆలోచనలు అమ్మా, ఇప్పుడు చచ్చిపోలేదు కదా మీరు అని నేనంట. చచ్చిపోలేదు కదా అంటే, ఎప్పుడైనా చస్తాం కదా పాస్టర్ గారు, మరి సమాధులు లేవు మనకి అని. సమాధులు కావాల్సింటే ఇప్పుడే మనం ఏర్పాటు చేద్దామమ్మా అని వెళ్ళి ఆ ఏరియాలో సిఎస్ఐ పెద్ద పాస్టర్ గారిని కలిసి ఒక 200 ఇచ్చి ఆ ఫెలోషిప్లో జాయిన్ అయ్యాం. ఇక సమాధులు మీరు కూడా పెట్టుకోవచ్చు డెడ్ బాడీని అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మరలా తల్లి కూతురు మందిరానికి వచ్చారు. అంటే కొందరికి భయం, చనిపోతే మమ్మల్ని ఎక్కడ పెడతారు, మాకేమైనా సమాధులు ఉంటాయా. ఇంకా కొందరికి డౌట్, మరి పాస్టర్ గారు పెళ్ళిళ్ళు చేస్తారా, సమాధి కార్యక్రమాలు చేస్తారా, ఇదే అన్ని కార్యక్రమాలు చేస్తారండి. హల్లెలూయా. ఏ కార్యక్రమం చేయమన్నా చేస్తాను, డౌట్లేమీ మీరు పడవన అవసరమే లేదు. మరి చనిపోయిన తర్వాత మాకు సమాధులు లేవే అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఫెలోషిప్లో జాయిన్ అయ్యి చనిపోయిన తర్వాత నెమ్మదిగా సమాధులు కూడా పెట్టబడే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దానిలో డౌట్ పడే అవసరమే లేదు విశ్వాసులుగా. హల్లెలూయా. కానీ ఒక లోతైన సత్యం ఏంటంటే, శవం, బాడీ, డెడ్ బాడీ ఎక్కడ పెట్టబడ్డా ఎక్కడున్నా ఏం ప్రయోజనం, అది మట్టికి మట్టి అయిపోతుంది అంతే. ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది.
దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వాక్యాన్ని మీరు చూడండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము చాలు. క్షయమైన ఈ శరీరము, ఇది క్షయమైన శరీరం. దానిని బట్టి ఎంత డెకరేషన్ చేస్తామో మనము ఈ శరీరానికి తప్పదు. లోకంలో ఉన్నాం కాబట్టి, మనిషిగా ఉన్నాం కాబట్టి అన్ని డెకరేషన్స్ అన్నీ నీట్గా శుభ్రంగా ఉండాలి అంతే. కానీ ఏ రోజైనా ఒక రోజున గిట్టక తప్పదు అంటారు చూడండి. అలాగే కానీ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మార్టల్ బికమ్స్ ఇమ్మార్టల్. అక్షయ శరీరాన్ని ధరించుకొని క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు లేపబడాలి మన ఆత్మ అని అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ దేవుని ప్రజలమైన మనం కనుమూసేంత వరకు ఆయన అడుగుజాడలో నడిపించబడుతూనే ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఒక రోజున చనిపోయి సమాధిలో పెట్టబడ్డ ర్యాప్చర్ ఎత్తబడే సమయంలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు, రెండవది సజీవులమై నిలుచుండు మనము లేపబడుదుము ఎత్తబడుదుమని ఆ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రియమైన వర్లరా, హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను, ఏలియా కూడా మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. మరి మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆ మీదట మనం నెక్స్ట్ మనవంతు మనం క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిపించబడుతూ మనము కూడా ఒక రోజున కనుమూస్తాం, సమాధిలో పెట్టబడతాం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సజీవులమై క్రీస్తుతో కూడా మనము ఉందుముగాక. మరి లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు మరణము చూడకుండా ఎత్తబడాలంటే ఏం చేయాలి? వితౌట్ డెత్, మరణాన్ని చూడకుండా మనం ఎత్తబడాలి అంటే 4 విషయాలు మీకు తెలియచేస్తాను. ఒక 4 విషయాలు ఉన్నాయి. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. మరణము చూడకుండా ఎత్తబడాలి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యమే మీరు గమనించి చూడండి. 6వ వాక్యాన్ని మీరు చూడండి. 11వ అధ్యాయం 6వ వాక్యంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వాక్యం మరి ఒకసారి చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. చాలు చూడండి. ఒకటి, మరణము చూడకుండా మనము కూడా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడాలి క్రీస్తు వలె అని అంటే, ఒకటి మనమందరము కూడా సంఘస్థులందరూ కూడా విశ్వాసములో నిలిచి ఉందుముగాక. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనమేదో యేసుప్రభు ఫోటోనో లేక మరియమ్మ బొమ్మనో పెట్టి మనం పూజించట్లేదు. వాక్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడేవాడు, చూచేవాడు, పలికేవాడు, ఆయన సంచరించేవాడు అని బై ఫెయిత్ విశ్వాసము ద్వారా మనం ఆయన యొద్దకు చేరి వస్తూ ఉన్నాం. విశ్వాసముతోనే ప్రార్థిస్తూ ఉన్నాం, విశ్వాసంతోనే ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సర కాలం జీవించారు. 3.5 సంవత్సర కాలం 30 సంవత్సరాలు తల్లిదండ్రికి విధేయత కలిగి ఇంట ఉన్నారు. 30 సంవత్సరాలు అయిన తర్వాతే తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి ఇంటిని వదిలిపెట్టి బయలుదేరి వచ్చారు. 3.5 సంవత్సర కాలం ప్రజల మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వాళ్ళందరూ కూడా విశ్వసించిన వాళ్ళు, వాళ్ళకున్న రోగాలు బాగుపడ్డాయి, వారి పాపాలు క్షమించబడ్డాయి, వారి యొక్క దుఃఖం సంతోషంగా మార్చబడింది. పునరుత్థానుడైన తర్వాత అవిశ్వాసముతో శిష్యులు మరలా వలలు చేత పట్టుకొని మరలా వెనకబడి చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఆ సమయంలో శిష్యులు ఒక ఇంట కూడి ఉన్నప్పుడు వారి మధ్య ప్రత్యక్షమై, ఇదిగో మీకు సమాధానము కలుగునుగాక అని ఒక మాట మాట్లాడి, అంతవరకు కలవరంతో దిగులుతో ప్రభు లేడు, మాకు ఆలోచన చెప్పే బోధకుడు లేడు అని వాళ్ళ జీవితాలు వెనుకబడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల మధ్యలో వచ్చి
మీకు సమాధానం కలుగునుగాక అని వారికి ఇంకా చాలా విషయాలు విశదీకరించి మాట్లాడుతున్నప్పుడు తోమా గారితో ఒక మాట అంటాడు. తోమా, నీవు చూచి నమ్మేవు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. నువ్వే అయితే నిన్ను తాకి చూస్తాను, చేతులకి గాయాలున్నాయి, కాళ్ళకి గాయాలున్నాయి. మరి వారి మధ్య యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు భూతము అని భయపడ్డాను. భూతం కాదు, నేను ఏసే అని ప్రత్యక్షపరచుకోవటానికి గాయాలను చూపించారు. అప్పుడు తోమా విశ్వసించాడు. కాబట్టి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని చూచి నమ్మారు. ఈ రోజున చూడకయే విశ్వసిస్తున్న మనమే ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, అట్టి విశ్వాసం దేవుని ప్రజలైన మీరు కడవరకు ఆయన మీద ఉంచుదురుగాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు ఉండుట అసాధ్యం. ప్రభు ఉన్నాడు, ఆయన మాట్లాడుతాడు, ఆయన పాప క్షమాపణ కలగజేస్తాడు, నిత్య జీవానికి మార్గాన్ని ఇస్తాడు అని విశ్వసించి ఈ మార్గంలోనికి వచ్చాం. గత దినాల్లో ప్రభు యొక్క మార్గంలోనికి రాకముందు మీరు ఏ మార్గాల్లో నడిపించబడుతున్నారో ఆలోచించి చూడండి. కానీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు తన కృపచేత రక్షించి ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. ఈ మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. ప్రభువు నమ్ముకున్నారు. నెక్స్ట్ ముంచడ బాప్తిజం కూడా తీసుకున్నారు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 38వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్నట్లయితే, అక్కడ ఐథియోపియా నపుంసకుడు నామకార్థపు స్థితిలో యెరూషలేములో ప్రభుని ఆరాధించి వచ్చుచు పోవచ్చు ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రము, వాక్యాలు ఇవేవి అర్థం కాని పరిస్థితుల్లో నామినల్ క్రిస్టియన్గా ప్రతి వారం యెరూషలేములో ఆరాధనకు వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. కానీ ఫిలిప్పుని ప్రభు దర్శించి, ఇదిగో ఫిలిప్పు, ఆ నపుంసకుని నీవు దర్శించు, అతనితో నీవు మాట్లాడు అన్నప్పుడు రథం ఎక్కి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న సంగతులన్నీ ఆ ఐథియోపియన్ నపుంసకుడు చదువుతున్నప్పుడు ఫిలిప్ అనే సేవకుడు అడుగుతాడు, ఇవి నీకు అర్థమవుతున్నాయా అని అంటే ఆయన అంటాడు, ఎవరైనా చెప్తే తప్ప నాకు ఎలా అర్థమవుతుంది? కొందరు వాక్యాలు ఎందుకు అర్థం కావు అంటే, ఇప్పుడు చెప్పారు కదా, 10 కాలాల గురించి వాక్యాలు తెలియనప్పుడు అర్థం కావు. అందుకే మీకు చెప్పాను కదా ఫస్ట్లోనే, ఆ మధ్య ఒక ప్రబుద్ధుడు పాపం భార్యను వదిలిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు నన్ను అన్యాయం చేశావంటే, సొలొమోను కూడా 1000 మందిని చేసుకున్నాడుగా అని అంటాడు. ఎవరు తిక్కలోడా? అతను కూడా చర్చికి వెళ్ళేవాడే, మరలా లెక్చరర్. కాబట్టి నామినల్ క్రిస్టియన్గా ఉన్నవాళ్ళు బైబిల్ని సరైన విధంగా తెలుసుకునే పరిస్థితుల్లో, ఇలా బైబిల్లో కూడా అలా ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోకుండా ఆ విధంగా పాటిస్తే ఇక అంతే సంగతులు. ఇప్పుడు ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. భార్య కోర్టు కేసు ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్ని కంపేర్ చేసి మనం టాలీ చేసుకొని జీవించాలంటే లోతుగా వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ఈ బైబిల్ స్టడీ ఏర్పాటు చేసి విశదీకరించడం. అందుకే ఏదో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివా, నాకు అన్నీ తెలిసేయి అని మనం అనుకోకూడదు. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. జీవితకాలం అంతా చదువుతూ ఉండే కొలది నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి ఆసక్తి మీరు చూపుదురుగాక. ఆ మధ్య ఒక అతను 70 సార్లు బైబిల్ చదివాడు, 30 సార్లు బైబిల్ చదివాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వామ్మ 30 సార్లు బైబిల్ చదివాడా, వామ్మ చాలా గొప్పోడు అంటాడు. నెక్స్ట్ ఇంకొక నెల ఇంకో మ్యాగజైన్లో 70 సార్లు బైబిల్ చదివాడు. 70 సార్లు బైబిల్ చదివాడు. అతను ఎవరంటే 2 కళ్ళు లేవండి అతనికి. ఇతనికేమో 2 కళ్ళు ఉండి 30 సార్లు చదివి, కళ్ళు లేనివాడే 70 సార్లు చదివాడు. అప్పుడు ఎవరు గొప్ప? కాబట్టి వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, కానీ లోతుగా ధ్యానించి ఆత్మీయంగా మనమందరం కూడా బలపరచబడదుము గాక. ఎత్తబడాలి అంటే హానోకు వలె ప్రేమిన వర్ణన ఒకటి విశ్వాసం అవసరం. ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతూ ఉన్నాడు. నపుంసకుడు కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటున్న యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి చదువుతున్నప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఫిలిప్పు రథం మీద ఎక్కి, ఇదిగో క్రీస్తు నీ కొరకే కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడు, యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి, ఇదిగో నీవు నమ్మితే నీకు రక్షణ,
లేకపోతే శిక్ష కలుగుతూ ఉంది, నువ్వు వెళ్తున్న యెరూషలేముకు ఆరాధనకి, కానీ ఈ సంగతులు నీకు తెలియదని అపోస్తలుడైన ఫిలిప్పు ఆయనకు బోధ తెలియచేస్తున్నప్పుడు వెంటనే నీళ్లు కలిగిన చోటు కనిపించగానే ఆయన అంటాడు, ఇప్పుడు చదవండి, వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి, ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. చూడండి, బాప్తిస్మం ఇచ్చాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. గనుకనే మరణము చూడకుండా హానోకు వలె మనము కూడా ఒక రోజున ఎత్తబడాలి, ఆ గుంపులో ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు మీద మీరు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసంలో ప్రతి ఒక్కరూ మనం స్థిరపరచబడదుముగాక. విశ్వసించాం, నమ్మి బాప్తిసం పొందాం. బాప్తిసం పొందినప్పుడే రక్షింపబడుదుము. రక్షణ అనే మాటకి ఒక ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, రక్షణ అంటే ప్రభువులోనికి మనం వచ్చాం, నూతన సృష్టిగా మార్చబడ్డాం. పాతవి గతించను, సమస్తము నూతనమాయను. మన వే ఆఫ్ టాకింగ్, మన నడవడి, మన క్రియలు, ఎవ్రీథింగ్ గతంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రభు నమ్ముకున్న తర్వాత ముందు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆలోచించి చూడండి. చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, కొంతమంది సహోదరులు, గతంలో నేను త్రాగుడుపోతున్నా, తిట్టిపోతోని, పనికిమాలిన వాడిని, ఇప్పుడు ఓ మంచి జీవితాన్ని ప్రభు ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. అటు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ అదే క్రియలతో కొనసాగినట్లయితే వీళ్ళకి మారు మనసు లేదని చెప్పొచ్చు. కనుక ఒక న్యూనెస్, ఓ నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం రక్షింపబడి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ ఉన్నప్పుడు శిక్ష అనేది మనకు ఉండదు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందుకే కొందరు బాప్తిసం అంటేనే భయం. బాప్తిసం తీసుకుంటే మరి ఖచ్చితంగా ఉండాలనేమో, ఖచ్చితంగా చెడుతనానికి దూరంగా ఉండాలి, మరి ఉండక తప్పదు. కాబట్టి బాప్తిసం ఎందుకు తీసుకోరు అని కొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఇలా కొన్ని వాళ్ళ జీవితాలలో చెడు కార్యాలు ఉంటాయి. కాబట్టి నిలబడను, నిలబెట్టేవాడు దేవుడే. అట్టి విశ్వాసం లేకుండా చాలామంది సంవత్సరాలు గడిచే కొలది ప్రభుని నమ్ముకొని మందిరానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ బాప్తిసం తీసుకోవటానికి ఇష్టపడరు. ఒకవేళ అట్టి ఆలోచనతో ఉంటే ఈ మాటలను బట్టి బాప్తిసం పొందని వాళ్ళు ఖచ్చితంగా బాప్తిసం పొంది రక్షింపబడుదురుగాక. ప్రతి విషయంలో ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ప్రతి విషయంలో ప్రభుని మనం నమ్మాలి. ప్రార్థించేటప్పుడు మీకు ఏదైనా అవసరమా మీరు విశ్వసించండి, అప్పుడు అవి మీకు దొరికినవని నమ్మండి, అప్పుడు అవి మీకు లభించును అని వాక్యం చెప్తుంది. కనుక హానోకు మరణం చూడకుండా కొనిపోబడిను. దేవుని ప్రజలైన మనము కూడా ఒక రోజున క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు అని వ్రాయబడ్డట్టుగా మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు సన్నిధిలో ఆయనతో కూడా నివాసం చేయాలి అంటే ఒకటి, ఖచ్చితంగా దేవుని మీద మన విశ్వాసం ఉంచుదుముగాక. విశ్వాసం అది కడవరి శ్వాస వరకు ప్రభు మీద విశ్వాసం ఉంచి కొనసాగుతూనే రావాలి. రెండవది, మరణము చూడకుండా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యములోనే ఒక్క మాట మీరు నోట్ చేసుకోండి. ఒకటి, విశ్వాసం చాలా అవసరం. రెండవది, మరణము చూడకుండా చాలు. మరణము చూడకుండా, ఆ మాటను బట్టి కొన్ని మాటలు మీకు చెప్తాను. మరణము చూడకుండా 2 రకములైన మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణము ఉంది, రెండవది ఆత్మీయ మరణము ఉంది. భౌతిక మరణము అన్నప్పుడు ఇప్పుడు మీకు చెప్పినట్లుగా మనిషి ఒక 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రాగానే చనిపోతారు. ప్రతి ఒక్కళ్ళు ఒక రోజున చనిపోవాల్సిన వాళ్ళే. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మన వాళ్ళ దగ్గరికి రాలేరు. ప్రతి ఒక్కరికి ఒక ఆయుష్ అనేది దేవుడు నిర్ణయించి ఉంటాడు. ఆయుష్ దేవుడిచ్చే వరము. ఆ విషయాలను బట్టి నేను లోతుగా ఆలోచిస్తున్నప్పుడు ప్రేమిన వర్లరు, ఆయుష్కు ముందే కొందరు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. అంటే బైపాస్ రోడ్లో వెళ్ళే మార్గము అని అంటారు దాన్ని.
బైపాస్ రోడ్లో పరలోక రాజ్యాన్ని వెళ్ళడం అని. సపోజ్ కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు మాకు ఉద్యోగం దొరకలేదు, మరి కొందరు మేము స్టడీ చదవలేకపోతున్నాము, సారీ డాడీ, సారీ మమ్మీ అని సెల్ఫీ తీసి మరీ చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో. చూడండి, మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఆయుష్ అనేది దేవుడు ఇచ్చి ఉంటాడు. మనిషికి శ్రమ, కష్టాలు, ఇబ్బందులు అవుతూ ఉన్నప్పుడు వాటిని జయించి ఆ గురిని చూస్తూ శ్రమైన ఇబ్బంది అన్నిటి జయించి ప్రభు తీసుకున్నప్పుడే ఒక వ్యక్తి కన్నుమూయాలి. కానీ మధ్యలో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తారంటే ఇదిగో దయ్యాలు తిరుగుతుంటాయని నేను అనుకుంటాను. ఆ మధ్య ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. యేసు నామములో వెళ్ళిపో అని అంటే, నేను పోను, నా చీర ఈ అమ్మాయి కట్టుకున్నది ఇచ్చేసి నా చీర అంటది. ఇక్కడ అద్దంకిలో ఒక పల్లెటూరులో అమ్మాయిని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని కూర్చోబెట్టారు. పీటల మీద కూర్చోబెట్టి ఇక వెంటనే దయ్యం పట్టేశాడు. వెంటనే ఫోన్ చేశారు, వెళ్ళా, నజరేయుడైన యేసు నామములో తొలగిపో అంటే నా చీర ఇచ్చేసి నేను వెళ్తానంటది. ఏంటి ఇలా అడుగుతుంది అంటే, ఆ అమ్మాయి వాళ్ళ చిన్నమ్మనో పెద్దమ్మనో, ఆమె చచ్చిపోతే ఆమె చీర బీరులో పెట్టి ఉంటే ఆమె చీర ఈ పిల్లకి కట్టారంట. చూడండి ఆ చీర. అందుకే ఒకవేళ అలాంటి వస్తువులు ఉంటే తీసి పడేయండి. ఇవన్నీ బై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అంటుంది ఆ దయ్యం, నా చీర కట్టారు ఆ పిల్లకి, నా చీర నాకు ఇచ్చేసి వెళ్ళిపోతానంటది. అర్జెంటుగా చీర తీసి బయట ఇసురుగొట్టండి అంటే అప్పుడు వాళ్ళు మరలా డ్రెస్ చేంజ్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి మరలా మందిరంలో తీసుకొచ్చారు. 2 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. చూడండి, ఇవి కొన్నిసార్లు సాతానుడు, మరి ఆమె ఎందుకు చనిపోయిందో తెలియదు, చీరలో వచ్చేసిన దయ్యం, వస్తువుల్లో. అంటే లేడీస్కి ఒకవేళ చీరలు అంటే జ్యువెలరీ అంటే ఇష్టం కదా, వదలవు. అందుకే ఈ బొంతలు కానీ, ఈ చీరలు కానీ, ఈ ప్యాంటు షర్ట్లు కానీ అక్కడక్కడ కుప్పలుగా విసిరేసి ఉంటారు. అందుకేనేమో అని నవ్వుకుంటాను. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, మరణము చూడకుండా 2 రకములైన మరణాలు ఉన్నాయి. భౌతికమైన మరణము ఉంది, ఆత్మీయ మరణము ఉంది. భౌతికంగా ప్రతి ఒక్క వ్యక్తి చనిపోతాడు. కానీ చనిపోయే వ్యక్తి చనిపోయినప్పుడు ఒక అపజయం మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ మరణము కలగకుండా మరణాన్ని జయించగలిగి ఆ వ్యక్తి నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే పాపపు జీతం మరణం. పాపానికి, చెడుతనానికి దూరంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఆత్మీయ మరణాన్ని పొందకుండా కాపాడబడగలడు. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, ఒకటి భౌతికమైన మరణము ఉంది, రెండవది ఆత్మీయ మరణము ఉంది. మీకు అర్థమయ్యేటట్టు ఆదికాండం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడండి. ఏదెను తోటలో అవ్వ దగ్గర సర్పము తోట మధ్యనున్న చెట్టు ఫలములో గూర్చి దేవుడు, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు. చూడండి, మీరు చావకుండానట్లు, ఆ మాట మీరు నోట్ చేసుకోండి. మీరు చావకుండానట్లు అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు, ఆదాము అవ్వ. కానీ దేవుడు అన్నాడు మీరు చావకుండానట్లు. ఏ విషయంలో చావడం అంటే ఇక్కడ ఆత్మీయంగా చచ్చిపోవడం. 2 రకములైన మరణాలు ఉన్నాయి. భౌతికమైన మరణము ఉంది, ఆత్మీయ మరణం ఉంది. దేవుడు అంటాడు మీరు చావకుండానట్లు ఆ ఫలాలు మీరు తినవద్దు అని చెప్పినా కూడా, ప్రేమిన వర్లరా, దేవుడు ప్రజల క్షేమాన్ని, తాను సృష్టించిన అవ్వాదాము క్షేమాన్ని కోరి ఓ ప్రీ ప్లాన్ కలిగి జీవవృక్ష ఫలాలు తిని జీవములు ఎదిగేటట్లుగా మనిషి వృక్షాయుష్ వలె ఆయుష్ పొడిగింపబడి ఆయుష్ ఇటర్నిటీ నిత్యత్వంలోనికి వెళ్ళేటట్లుగా. అందుకే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. వృక్షాయుష్ వలె మనిషికి ఆయుష్ని ఇచ్చి నాతో కూడా నన్ను స్తుతించటానికి మనిషిని సృష్టించి అని మనిషి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉంచి ఆ జీవవృక్ష ఫలాలు, ఆ చెట్టును సృష్టించి అవి తినకూడదు, తింటే చచ్చిపోతారు అన్నాడు. కానీ చూడండి, నెక్స్ట్ వాక్యంలో మీరు చదివితే సాతానుడు అంటాడు కుయుక్తితో వచ్చి, అందుకు సర్పము
చూడండి, మీరు చావనే చావరు, ఎలేనుగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనయు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పాను. చూడండి, పొగడే మాటలు పలుకుతుంది కుయుక్తితో. మీరు చావనే చావరు, వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె అవుతారంటే ఇంకా స్త్రీలు ఉప్పొంగిపోతారు కదా. చూడండి, వెంటనే పొగడ్తలతో కూడిన ఆ మాటలు పలకగానే వెంటనే ఆ బైబిల్ రాయబడి ఉంది 6వ వాక్యంలో, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు చాలు. చూడండి, ఈ విధంగా తిని ఆత్మీయ మరణాన్ని వాళ్ళు అనుభవించారు. బ్రతికే ఉన్నారు కానీ స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణాన్ని అనుభవించారు. కనుక ప్రేమిని వర్లరా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. దేవుని ప్రజలైన మనము కూడా కొనిపోబడాలి అని అంటే, ఒకటి విశ్వాసం, రెండవది ఆత్మీయ మరణాన్ని పొందకుండా మనం కాపాడబడాలి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వాక్యములో యేసుక్రీస్తు వారు ఈ లోకములో మరణాన్ని జయించారు అంటే ఆయన పాపము లేనివాడు కాబట్టి మరణం ఆయన మీద అధికారం చేయలేకపోయింది. దేవుని ప్రజలైన మనము కూడా ఒక రోజున కనుమూసి ప్రభు యొక్క సన్నిధిలో మనం కూడా ఉండాలి అంటే ఈ లోకములో పాపానికి చెడుతనకు దూరంగా ఉండి ఎవరికి వాళ్ళే పరిశుద్ధతను కాపాడుకొందుముగాక. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అపవిత్రంగా జీవిస్తున్నారు, వీళ్ళు అపవిత్రంగా జీవిస్తున్నారని ఎవరి గురించో ఆలోచించి నీ మైండ్ పోగొట్టుకోవడం కాదు కానీ ఎవరికి వాళ్ళే నా వంతు నేను ఎలా ఉన్నాను, సెల్ఫ్ శాంక్టిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే గొరిగింజ గురించి ఒక మాట ఉంది చూడండి, బైబిల్లో కాదు, అది మీకు తెలుసు. కాబట్టి ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళే ఒక సెల్ఫ్ శాంక్టిఫికేషన్, నేను ఎలా ఉన్నాను, పాపపు జీతం మరణం, కల్వారి సిలువలో యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారు. కాబట్టి దేవుని ప్రజలైన వాళ్ళు ఒకవేళ మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న పాపం అనేది పోరాడుతూ ఉంటుంది. అందుకే వాక్యం చెప్తుంది, మీరు పోరాడున్నది ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతో పోరాటం. కాబట్టి ఆ పోరాటంలో ఎవరి వంతు వాళ్ళు జయ జీవితాన్ని జీవించి ఒక రోజున క్రీస్తు యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉందముగాక. మూడవదిగా హానోకు సాక్ష్యం పొందినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలోనే మీరు గమనించినట్లయితే, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యము పొందెను. ఒకటి, ఈ లోకంలో సాక్ష్యం పొందాలి. రెండవది, పరలోక రాజ్యంలో సాక్ష్యం. చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ప్రేమిని వర్లరా, ఈ లోకంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ లోకంలో మనం ఉన్నాం. మనిషికి ప్రాణ, ఆత్మ, శరీరం 3 ఉన్నాయి. పశువులకి ఆత్మ లేదు కానీ శరీరం ఉంది, ప్రాణం ఉంది, అంతే. ఆత్మ దేవుడు మనిషికి ఓ స్పెషల్గా దీపంగా సృష్టించాడు. ఆత్మ మనస్సాక్షి కూడా ఇచ్చాడు, ఏది మంచి ఏది చెడు అని వివేచించే జ్ఞానం కూడా ఇచ్చాడు. అందుకే మనస్సాక్షి కాల నియమంలో వాళ్ళ మనస్సాక్షి ఏదైతే చెప్తుందో ఆ విధంగా వాళ్ళు నడిపించబడుతూ ఉండేవాళ్ళు. మనస్సాక్షి రైట్ వేలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి రైట్ వేలో నడిపించడం ద్వారా వాళ్ళు శిక్ష నుండి తప్పించబడేవాళ్ళు. మనస్సాక్షి ఒకవేళ ఇది తప్పు అని చెప్పినా కూడా రాంగ్ వేలో నడిపించబడుతూ ఉన్నప్పుడు దానికి తగిన శిక్ష కూడా పొందుతూ ఉండేవాళ్ళు మనస్సాక్షి కాల నియమములో. 2-3 సాక్షుల యొక్క ఆధారాన్ని బట్టియే ఒక వ్యక్తికి న్యాయ విచారణ జరిగేది. కాబట్టి లోకరీతిగా సాక్ష్యం అనేది సాక్ష్యపు ఆధారాన్ని బట్టి ఒక క్రిమినల్ని
న్యాయ విచారణ చేసి మంచివాడా చెడ్డవాడా అనేది ప్రూఫ్ చేస్తారు. అందుకే ఏదైనా క్రిమినల్ మీరు గమనించినట్లయితే సాక్ష్యాలు ఆధారం కలగకుండా మాయం చేస్తారు. జడ్జి కూడా అంటాడు సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఈ వ్యక్తి తప్పు చేయలేదు అని. ఆ సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి శిక్ష, ఆధారాలు లేనప్పుడు శిక్ష నుండి తప్పించబడుతూ ఉంటాడు. లోకరీతిగా సాక్ష్యం అనేది ఆ విధంగా ఉన్నది. పరలోక రాజ్యంలో మన గురించి చెప్పే సాక్ష్యం ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పగలగాలి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని ఒడ్డునకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీద పావురాకారం వలె దిగివచ్చి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం పలికారు. మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి అంటే ప్రేమిన వర్లరా, మన క్రియలను బట్టి, మన స్వభావాలను బట్టి, డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి, ద విల్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని చేశాడు, బాప్తిసం తీసుకున్నారు. తండ్రి చెప్పినట్లుగానే ఆయన నడిపించబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద నుండి సాక్ష్యం పొందారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బైబిల్ని లోతుగా ధ్యానించినట్లయితే ప్రేమిన వర్లరా, సాక్షి జీవితం అనేది మన యొక్క గుణాలను బట్టియే మనకు కలుగుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వాక్యము నుండి 31వ వాక్యం వరకు ఇంటికెళ్ళి మీరు చదువుకోండి. గుణవతైన భార్య దొరుకుట అరుదు. చాలు, గుణవతైన భార్య దొరుకుట అరుదు. గుణాలను బట్టియే కుటుంబాలు కూడా ఆశీర్వదించబడుదును గాక. గుణాలను బట్టియే సంఘములో దేవుని ప్రజలు కూడా ఆశీర్వదించబడుదురు గాక. గుణాలను బట్టియే ప్రభు యొక్క రాకడకై మరణము చూడకుండా దేవుని ప్రజలు ఎత్తబడే గుంపులో ఉందురు గాక. సాక్ష్యం అనేది మన గుణాలను బట్టి ఉంటుందండి, గుణాలను బట్టియే. అందుకే మీకు చెప్పాను ముందుగానే గురిగింజ అనుకుంటుందట. కాబట్టి సంఘాల్లో చాలా చోట్ల నేను సేవ చేస్తూ వచ్చాను కాబట్టి చెప్తూ ఉన్నాను. తోటి విశ్వాసుల మధ్యలో వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, సేవకులు మంచివాళ్ళు కాదు అని ఈ విమర్శించి తీర్పు తీర్చే స్వభావాలన్నీ కూడా పరిపూర్ణంగా యేసు నామములో తొలగిపోవును గాక. అటు స్వభావాలు క్రియ చేయటం ద్వారానే కొందరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆత్మీయ జీవితంలో బలహీనులై కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ దినాల్లో విశ్వాసాన్ని నేను కనుగొందునా, ఎవరి గురించో మనం మాట్లాడి అవిశ్వాసులై భ్రష్టత్వానికి గురవటానికి బదులుగా ఈ రోజుల్లో నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది అని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ శాంక్టిఫికేషన్ శుద్ధీకరించుకొని మన గుణాలలో ఒకవేళ మార్పు లేకపోతే మార్పు చెందుదుముగాక. సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని ఇతరుల గురించి ఎప్పుడు మీరు ఆలోచించవద్దు. మినిస్ట్రీ గురించి, సేవకుల గురించి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు లేకపోలేదు. తోటి విశ్వాస గురించి నెగిటివ్ అనేది ఎక్కువగా క్రియ జరుగుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ విన్నవాళ్ళు, అందుకే సామెతలు రాయబడి ఉంది, చెడు సమాచారం ఎముకలకి పుష్టి లేకుండా కుళ్ళును కలుగజేస్తుంది. నెగిటివ్ అనేది ఎక్కువగా మనిషి జీవితంలో ఉన్నప్పుడే వాళ్ళు అవిశ్వాసంలో దిగజారిపోతారు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము. సంఘములో దేవుని ప్రజలైన మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెంది ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి అంటే గుణవతైన భార్యగా సంఘముగా మనం ప్రభు యొక్క రాకడకే సిద్ధపడదుముగాక. ఎవరి గుణాలు వారు సరి చేసుకుంటూ రావాలి. సంఘానికి వచ్చినప్పుడు ప్రభు ఎదుట ఉన్నప్పుడు నేను సరిగ్గా ఉన్నానా? అందుకే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా మార్గాలు ఒకవేళ సరిగ్గా లేకపోతే నీ ఆలోచన ప్రకారం నీ మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు అని. ఎవరికి వాళ్ళే ఈ రోజున ఎవరి సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, కొన్నిసార్లు నేను ఇలా క్రొత్తగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంతమంది వచ్చి రకరకాలుగా చెప్తుంటారు, వాళ్ళు మంచివాళ్ళు కాదన్నా, వీళ్ళు మంచివాళ్ళు కాదన్నా, వాళ్ళు అట్లా అన్నా, వీళ్ళు అట్లా అన్నా అని. అప్పుడు అనుకుంటాను చెప్పిన వాళ్ళే మంచివాళ్ళు కాదేమో అని. మీరు కాదులే, మీరు చాలా మంచివాళ్ళు, రేపల్లి వాళ్ళు. చాలా చోట్ల సంఘాల్లో విని 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 విసిగి పుట్టిపోయింది. అందుకే ఎవరితో ఎక్కువ మాట్లాడను నేను. ప్రార్థనకు వచ్చారా, మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి అంతే.
ఈయన అనవసరం గ్రూపులుగా మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం అనవసరమా? ప్రభు రాకడ సమీపిస్తూ ఉండగా ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకొని క్రీస్తు యొక్క రాకడకి సిద్ధపడాలి. కానీ అనవసరమైన మాటలు, భక్తిహీనమైనటువంటి మాటలు మాట్లాడుకోవటం ద్వారా స్పిరిచువల్ పర్సన్ కూడా ఫిజికల్ పర్సన్గా మారిపోతూ ఉంటాడు. కనుక ఏ ఒక్కరి గురించి మనం విమర్శించి మాట్లాడుతూ గత కాలమే చాలు, కానీ ఇప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కరూ సంఘముగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క రాకడగా సిద్ధపడినట్లు గుణవతి అయిన భార్య, గుణవతి అని క్రొత్త నిబంధన సంఘానికి పిలుస్తారు. అందుకే ఓ తల్లిగారికి కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈ పేరే పెట్టే, గుణవతి అని. గుణవతి అనేది క్రొత్త నిబంధన కాలానికి, క్రొత్త నిబంధన సంఘానికి పెట్టబడిన ఒక పేరు. మరి కుటుంబంలో భార్యాభర్త యొక్క గుణాలను బట్టియే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉదయం కూడా ఎంగేజ్మెంట్లో చెప్పాను, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే భార్యాభర్త ఇద్దరు వాళ్ళ కుటుంబం ఆశీర్వాదకరం కొనసాగటానికి స్త్రీ సొంత పురుషుణ్ణి ప్రేమించాలి. ప్రారంభంలో సొంత పురుషుని ప్రేమించి కొంతకాలమైన తర్వాత పరపురుషుని ప్రేమించారనుకోండి, ఇక అంతే సంగతులు. స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. ప్రారంభ దశలో పురుషునికి లోబడి పరపురుషుని లోబడితే ఇంక అంతే సంగతులు. గుణాలను బట్టి పురుషుడైతే తన సొంత భార్యని ప్రేమించాలి. ప్రారంభంలో ప్రేమించి మరలా ఇంకో స్త్రీని ప్రేమిస్తే ఇంక అంతే సంగతులు. కుటుంబం నరక కూపాలుగా మార్చబడిపోతాయి. అందుకే కుటుంబంలో భార్యాభర్త ఆశీర్వాదకరంగా కొనసాగాలి అంటే డిపెండ్ అపాన్ ద క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి గుణవతి అయిన భార్య. ఆ సామెతల గ్రంథంలో గమనించినట్లయితే ముఖ్యంగా ఎస్పెషల్లీ స్త్రీల గురించి రాయబడింది. కుటుంబాలు పాడైపోవాలన్నా బాగుపడాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. యేసయ్య గారు కూడా చెప్పేవారు, సంఘాలు పాడైపోవాలన్నా బాగుపడవాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పట్లేదు, పెద్ద ఆయన చెప్పాడు. ఇక మీకు మీరే ఆలోచించుకోండి. నేను చెప్పట్లేదు, నేను అసలు వాక్యం ప్రూఫ్ లేకుండా ఏది చెప్పను. కాబట్టి ప్రియమైన వాళ్ళ కుటుంబము సంఘము ఆశీర్వాదకరంగా ఉండటానికి గుణాలు. కాబట్టి గుణాలను బట్టి సాక్ష్యం కూడా వస్తుంది. మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఆ మంచి గుణాలను బట్టి ఇతరులు సాక్ష్యం చెప్తారు, దేవుడు కూడా సాక్ష్యం చెప్తాడు. గుణాలు. హానోకు ఆయన మరణం చూడకుండా కొనిపోబడాను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందాను. ఈ రోజుల్లో మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు సాక్ష్యాన్ని సంపాదించుకుందాము గాక. మీ గురించి, తల్లిదండ్రి గురించి పిల్లలు ఏమో సాక్ష్యం చెప్తున్నారు? తల్లిదండ్రి మీకున్న పిల్లల గురించి మీరేం సాక్ష్యం చెప్తున్నారు? అప్పుడప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, తాగుడుపోతాడు, మా అమ్మని కొడుతుంటాడు, ప్రార్థన చేయండి అని చిన్న పిల్లలు కూడా వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఎవరి సాక్ష్యం వాళ్ళే పరిశీలించుకోవాలి. సంవత్సరాలు గడిచే కొలది ఇతరులు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు అనే ఎప్పుడు మన ఇతరుల గురించి పాయింట్అవుట్ చేయకుండా నా గురించిన సాక్ష్యం సంఘంలో ఉందా, నా గురించి తోటి విశ్వాసి ఏమనుకుంటున్నారో అనే ఓ విచక్షణ జ్ఞానం కూడా కొందరికి ఉండదు. రోజులు గడిచే కొలది ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు అనిపించబడుతూ ఉంటారు. అలా కాదు, మన గుణాలని సంవత్సరాలు గడిచే కొలది సరిచేసుకొని ప్రభు ఎదుట నిలవబడదుము గాక. 4వది దేవునికి ఇష్టడై ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. కొద్దిగా స్పీడ్గా వెళ్తాను నేను. చూడండి, దేవునికి ఇష్టడై ఉండెను అనే సాక్ష్యం పొందాడు. సాక్షి జీవితం. ఒకటి, మరణం చూడకుండా ఎత్తబడాలి అంటే విశ్వాసం అవసరం. రెండవది, ఆత్మీయ మరణాన్ని పొందకుండా దేవుని ప్రజలు కాపాడుకోవాలి. మూడవది, సాక్షి జీవితం. టెస్టిమోనియల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4వది, దేవునికి ఇష్టడై ఉండాలి. ఉదాహరణకి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని మీరు చూడండి. బహు ప్రియుడవు అని దానియేలు గురించి దేవుడు సాక్ష్యం పలికాడు. నీవు బహు ప్రియుడవు గనుక చాలు, నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు దేవునికి ఇష్టడై ఉండెను హానోకు. మనము కూడా దేవునికి ఇష్టడై ఉండాలి అంటే ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
దానియేలు గురించి దేవాది దేవుడు పలుకుతూ ఉన్న మాట ఏంటంటే, దానియేలు బహుప్రియుడవు. ఎందుకంటే విజ్ఞాపన చేసేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు గమనించినట్లయితే 3 times ప్రేయర్ చేసేవాడు. మీరు తర్వాత చదువుకోనండి, సమయం లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా వెళ్తాను. అక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో 3 సార్లు ముమ్మారు ప్రార్థించేవాడు. దేవుని ప్రజలైన మనము కూడా ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడుదురుగాక. కానుకలు ఇచ్చారు, దశం భాగాలు ఇచ్చారు, ఆ తర్వాత సహకరించారు, అది చేశారు, ఇది చేశారు అని భౌతికంగా కాకుండా. అందుకే శాస్త్రులు పరిచయాలతో కూడా యేసుప్రభువారు అంటారు, ఇదిగో మీరు పుదీనాలోను, ఉప్పులోను, జరకల్లో, పప్పులో అన్నిట్లో దశం భాగాలు ఇస్తున్నారు, మంచిదే. వీటిని మానక వాటిని కూడా చేయుడి. కనికరము, నీతిని, న్యాయాన్ని మీరు అనుసరించండి అని శాస్త్రులు పరిచయాల గురించి వ్రాశారు. అంటే కనికరాన్ని, నీతిని, న్యాయాన్ని వీటిని విడిచిపెట్టారు. వీటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారంటే, మన జీవితంలో ఉంటున్న క్యారెక్టర్స్, స్వభావాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటంటే. అందుకే సుంకరి ప్రార్థన చేశాడు, ఫరిసేయుడు ప్రార్థన చేశాడు. ఫరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశం భాగాలు ఇస్తూ ఉన్నాను. ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అని తను తాను పొగుడుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సుంకరి, దేవా పాపినైన నన్ను కరుణించు, హంబుల్, తను తాను తగ్గించుకొని తాను పాపిని అని గ్రహించుకునే అనుభవంలోనికి వచ్చాడు చూడండి. అందుకే యేసయ్య అంటాడు, ఇతని కంటే అతడు నీతిమంతునిగా ఎంచబడేను. హల్లెలూయా. ఇతని కంటే అతడు నీతిమంతుడిగా ఎంచబడేను. కాబట్టి ప్రియమైన వర్లరా, ఎవరు ప్రార్థిస్తారో ప్రార్థనలో ఓ పశ్చాత్తాపం, ఒక దేవునికి ఇష్టమైన విధంగా, ప్రభువా నేను నీకు ప్రీతికరంగా ఉండాలి. దానియేలు ప్రార్థించేవాడు 3 times. ఈ లోకంలో ప్రియమైన వర్లరా, అందుకే వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. సాధ్యమైనప్పుడల్లా ప్రార్థించడం, స్తుతించడం, దేవునితో మాట్లాడటానికి ఎంత మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో మీరు, మనమందరము దేవునికి ప్రియులుగా ఉందముగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో పౌలు గారు తెలియజేస్తున్నారు, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉందమని మిగుల అపేక్షించుచు ఉన్నాము. చూడండి, మనం ఇప్పుడు దేహములో ఉన్నాం, దేహమును విడిచిపెట్టిపోయినా కూడా ఆయనకు ఇష్టలమై ఉండవలెను అని ఒక అడ్వైస్ ఇస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టలము, ఎవరికో మనం ఇష్టలుగా ఉండాలి, సేవకులకు ఇష్టలుగా ఉండాలి అన్నట్టు కాకుండా, వాళ్ళకి ఇష్టలుగా ఉండాలి, వీళ్ళకి ఫేవర్గా ఉండాలి, వాళ్ళకి ఫేవర్లుగా ఉండి, ఎవరికి ఫేవర్లుగా ఉంటే ఏం ప్రయోజనం అండి? యేసయ్యకే మనం అందరం ఇష్టలుగా ఉందముగాక. యేసయ్యకే ఇష్టలుగా ఉండాలి. క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంది, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెను. కాబట్టి ప్రియమైన వర్లరా, హానోకు ఆయన జీవించిన కాలమంతయు కూడా, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, దేవునికి ఇష్టడుగా ఎంతకాలం ఉన్నాడు అని వాక్యంలో మీరు గమనించినట్లయితే, హానోకు 65 ఏండ్లు బ్రతికి చాలు. మీరు గమనించండి, 65 సంవత్సరాల వయసులో ప్రభు అతన్ని దర్శించి మారు మనసునిచ్చి ప్రభు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. టిల్ 65 సంవత్సరాల వయసులో ప్రభువుని తెలుసుకొని ఎరిగి, ఆదికాండం 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఇప్పుడు చూడండి. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. అప్పుడు 65 సంవత్సరాల వయసులో ప్రభు అతన్ని దర్శించి అతనికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ప్రభు మార్గంలో నడవాలని తెలియచేసి ప్రభు ద్వారా బోధింపబడి నడిపించబడుతూ ఉన్నాడు. మొత్తం 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచెను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లారా, యేసయ్య నమ్ముకున్న ఆ రోజు నుండి మన ఆయుష్కాలం అంతా కూడా మనము కూడా యేసయ్యతోనే మనము నడిచెదముగాక. ఎవరు ప్రార్థిస్తారో, ప్రభుతో మాట్లాడటానికి ఇష్టపడతారో వాళ్ళు ఆయనకి ఇష్టలు. ఎవరు ప్రభు యొక్క అడుగుజాడలో నడిపించబడుతూ ఉంటారో వారు ఆయనకు ఇష్టలై ఉంటారు. అంతేకాని లోకరీతిగా ప్రభు కొరకు మనం ఎన్ని చేసినా అవి సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మన ప్రాణాత్మ శరీరాన్ని ప్రభువుకు సమర్పించి ప్రభుతో నడవటానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి అవకాశం ఇవ్వాలి. 300 సంవత్సరాలు
దేవునితో నడిచెను. దేవునితో నడిచెను అనే మాటకి అర్థం ఏంటో తెలుసునా? ప్రభువుని ఎరిగాడు. ప్రభువుని ఎరిగి ప్రభువుని గురించి ఇతరులకు కూడా బోధించి తాను సాక్షిగా నిలిచాడండి. సాక్షిగా దేవునితో కూడా నడవడం అంటే అదియే. ప్రభువుని మీరు తెలుసుకున్నారు, ప్రభు అడుగుజాడల్లో నడిపించబడుతూ ఉన్నారు. మీ ద్వారా ఎంతమంది సంఘంలో క్రొత్తగా చేర్చబడ్డారు ఎప్పుడైనా ఆలోచించారా? సామెలన్న అందుకే అనేవాడు, గొర్రెను గనాలి, కాపరి గనడు అని. చూడండి, గొర్రె గన మీరు ఎంతమంది ప్రభు సన్నిధికి వస్తున్నారు? మీ ద్వారా ఎవరైనా సంఘానికి క్రొత్తగా వచ్చారా? లేకపోతే మీ ద్వారానే కొందరు బయటకు వెళ్ళిపోయారా? పరిశీలించుకోండి. ఎవరిని తప్పు పట్టట్లేదు. గొర్రెను గనాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మిమ్మల్ని బట్టి, మీ సాక్ష్యాన్ని బట్టి ప్రభుతో కూడా మీరు నడుస్తున్నారు కనుక దేవుని కొరకు ఓ శేష జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాముగాక. 65 సంవత్సరాల వయసులో ప్రభు దర్శించాడు. 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. ఈ హానోకు, రెండు రకములైన హానోకులు ఉన్నారు. కయీను సంతతి వాడైన హానోకు, షేతు సంతతి వాడైన హానోకు. ఇప్పుడు మనం ధ్యానించిన హానోకు ఎవరంటే షేతు సంతతి వాడైన హానోకు, 7th జనరేషన్. ఈ మొదటి జనరేషన్లో ఉన్న కయీను సంతతి వాడైన హానోకు గురించి మనం గమనించినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం 17వ వాక్యములు మీరు ముందుగా మనం చదివాము. కయీను కుమారుని కన్నాడు, అతనికి హానోకు అని పేరు పెట్టాడు. ఒక ఊరు కట్టించి ఊరికి పేరు పెట్టాడు. ఇప్పుడు రేపల్లె అని ఉంది. ఈ పేరు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. గతంలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి రేపల్లె, ఇంకా చాలా ఊర్లు పేర్లు ఉన్నాయి. ఆ పేరుకు తగినట్టుగా ఆ పేర్లు దాని వెనుక ఒక అనుభవాలు ఉంటాయి. అలాగే కయీను పుట్టినటువంటి కుమారుడికి హానోకు అని పేరు పెట్టాడు. ఆ ఊరి పేరే హానోకు, కయీను సంతతి వాడైన హానోకు. కానీ షేతు సంతతి వాడైన హానోకు ఎత్తబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 17వ అధ్యాయము 34 వాక్యం నుండి 37 వాక్యం వరకు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకొని చదివి చూడండి. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు, ఇప్పుడు ప్రత్యక్షమై దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు లోకములో జరుగుతున్న ఒక్కొక్క సందర్భాన్ని చూస్తూ ఉన్నప్పుడు దడబుట్టిపోతుంది. అంటే ప్రభు యొక్క రాకడ సూచనలు 1 by 1 నెరవేర్చబడుతూనే ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, కరువులు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్నారో ఆ దేశాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. రీసెంట్గా అదే అమెరికా, ప్రపంచ దేశాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. దేవుడు లేడు అనే మాట వాడారంతే, నెక్స్ట్ 2 days తర్వాత ఆ ప్రాంతమే మొత్తం కాలి బూడిదైపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యే దినాల్లో 2 స్త్రీలు ఒకళ్ళు ఎత్తబడుదురు. 34 వాక్యాన్ని మాత్రం చదవండి. 2 ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, చాలు, ఒకరు విడిచిపెట్టబడుదురు. చూడండి, హానోకు, కయీను సంతతి వాడైన హానోకు ఉన్నాడు, షేతు సంతతి వాడైన హానోకు ఉన్నాడు. కయీను సంతతి వాడు ఊరే ఆ పేరు హానోకు అని పేరు పెట్టేశారు. అంటే లోక సంబంధమైనటువంటి కార్యాల్లో, లోక సంబంధమైన వ్యక్తిత్వం కలిగి, లోక సంబంధమైన పొగడుతలు, గొప్పతనము కలిగిన వాళ్ళు విడవబడతారు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు తర్వాత చదువుకోనండి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళు అయితే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన మనస్సు అంటే ఇప్పుడు ఇదే. కయీనుకు తన కుమారుడు పుట్టాడు. ఒక ఊరికి హానోకు అని పేరు పెట్టాడు. గొప్పతనం రావాలి, పేరు సంపాదించాలి అనే లోక సంబంధమైనటువంటి కానల్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్లో జీవించుచున్న అనుభవాలను బట్టి ఆ వ్యక్తి లేపబడలేదు. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. లోకములో మనం ఉన్నాం, తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ఎవ్రీథింగ్ అవసరమే. కానీ వీటిని బట్టియే మీరు ఆలోచించి దేవుణ్ణి విడిచిపెట్టకుండా పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని యేసయ్య చెప్పినట్లుగా ఈ రోజుల్లో
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే కొలది ఇలాగే ప్రభు యొక్క సన్నిధిని ఆసక్తిగా మీరు వెదకి వచ్చేదరుగాక. ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దైవభక్తి, ఎవరికి వాళ్ళే పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభుని రాకడకై సిద్ధపడాలి అనే ఆలోచనతో ఉండాలి. కానీ లోక సంబంధమైన ఆలోచనతో ఉండకుండా, ఒకవేళ లోక సంబంధమైన ఆలోచనతో ఉన్న వాళ్ళు విడవబడతారు. అందుకే ఇద్దరు స్త్రీలు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఈ భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. పర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎత్తబడుదురు గాక. ఎత్తబడి గుంపులో మనం ఉండాలి, ఎత్తబడి గుంపులో మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, హానోకు గురించి 4 విషయాలు చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, యూదా పత్రిక 14-15 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే ఆయన ఒక ప్రాఫెసీ చెప్పే ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ప్రవచించి ఇట్లా నేను చాలు చూడండి, ప్రవచించి ప్రాఫెసీ చెప్పే వ్యక్తి, ప్రాఫెసీ చెప్పేవాడు. ప్రేమిన వర్లరా, హానోకు మరణం చూడకుండా ఎత్తబడ్డట్లు మనం కూడా ఎత్తబడాలి అంటే, ఒకటి విశ్వాసం కలిగి ఉండాలి, రెండవది ఆత్మీయ మరణం కలగకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళు పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మూడవది సాక్ష్య జీవితాన్ని పొందుకోవాలి, సాక్ష్య జీవితాన్ని పొందుకోవాలి. నాలుగవది దేవునికి ఇష్టలై ఉండాలి, దేవునికి ఇష్టలై ఉండాలి. ఐదవది దేవుని కొరకు జీవిస్తూ మనము కూడా ఇతరులకు సువార్తను చెప్పి ఓ ప్రాఫెసీ చెప్పేంత వరకు వచ్చాడంటే ఎంత స్పిరిచువల్ జీల్ అతనిలో ఉన్నదో ఆలోచించి మీరు చూడండి. సంవత్సరాలు గడిచే కొలది భౌతికంగా మనము ఇన్ని సంవత్సరాల మందిరికి వచ్చాను, నేను సీనియరు, నేను సీనియరిటీ కంటే సిన్సియారిటీ మేలు అంటారు చూడండి. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చారండి, మేము 10 సంవత్సరాలు, ఇది మేము కట్టింది అని అన్నారా, ఇక అంతే సంగతులు, పట్టింది లూసిఫర్ అని అర్థం. బిబ్లికల్గానే మాట్లాడతా, ఎవరిని నేను పాయింట్అవుట్ చెయ్యను. నేను కట్టిన బబులోను అన్నాడా, గడ్డి మేసాడు నెబుకద్నెజర్ రాజు. కాబట్టి నేను 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 అనే మాట వచ్చిందా, లూసిఫర్ క్రియ చేసినట్లే అని ఎరిగి ప్రతి సమయంలో ప్రభు యొక్క నామాన్ని గణపరచుదురుగాక. విశ్వాసం కలిగి నడిపించబడుతున్న వ్యక్తి ప్రాఫెసీ చెప్పేంతకు వచ్చాడంటే స్పిరిచువల్లో ఎదుగుతూ వచ్చాడు, అంతే, ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు మీ యొక్క సర్వీస్ భౌతికంగా చెప్పుకోవచ్చు, కానీ ఆత్మీయంగా మీరు ఎంత ఎదిగారు అని అంటే మీరు ఏం ప్రశ్న అడుగుతారు, దానికి జవాబు ఏం చెప్పగలరు ఆలోచించాను. ఎవరికి వాళ్ళే, నేను ఎవరిని విమర్శించట్లేదు, ప్రేమ వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుతూ ఉన్నా. ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు విశ్వాసి అంటే ఎంత ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళే ఉండాలో ఆలోచించి చూడండి. కనుక ప్రేమిన వాళ్ళారా, ప్రవచించి ఇట్లా నేను ప్రవచించేవాడుగా దేవుడు అతన్ని మార్చాడు. న్యాయ తీర్పు రాబోతుంది. మనసాక్షి కాల నియమంలో ఉన్న వ్యక్తి కాబట్టి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు మీరు చూడండి. అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి చూడండి, వారిని ఒప్పించుచు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ప్రభు ప్రాఫెసీ చెప్తూ ఉన్నాడు. మనసాక్షి కాల నియమంలో జీవించుచున్న వ్యక్తి కాబట్టి ధర్మశాస్త్రం లేదు అప్పటికే. వాళ్ళ మనస్సాక్షిని ఆధారం చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు ప్రభు రాబోతూ ఉన్నాడు. భక్తిహీనులు ఉన్నారు, భక్తిగా జీవిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి వారి క్రియలకు తగినట్టుగా మనస్సాక్షి బట్టి చేసే పొరపాట్లను బట్టి శిక్ష, న్యాయ తీర్పు వస్తుంది అని వాళ్ళకి ప్రాఫెసీ చెప్పినప్పుడు భయపడి వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు బాగుపడ్డారు. లేదు మేము ఇలాగే ఉంటాం, మా జీవిత వ్యక్తిత్వం ఇలాగే ఉంటుందన్న వాళ్ళు మనస్సాక్షి కాల నియమంలో దేవుని యొక్క ఉగ్రత పాలైపోయారు. అలా కాకుండా దేవుని ప్రజలైన మనం ఈ రోజుల్లో ప్రేమిన వర్ల ప్రభు పరిశుద్ధుల వేవేల దూతలతో ప్రభు రాబోతూ ఉండగా ఆయన ఎదుట మనం నిలవబడటానికి ఈ రోజుల్లో మనం కూడా ఈ హానోకులో ఉంటున్న 5 స్వభావాలు మనస్సాక్షి కాల నియమంలో వాళ్ళ స్వభావాలను బట్టియే దేవుడు న్యాయ విచారణ చేస్తూ ఉండేవాడు. కనుక యోహాను రాసిన పత్రికల్లో కూడా మనం పోయిన వారం చదివాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి,
రెండో వాక్యం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక, చూడండి, ఆయనను పోలి ఉందమని మనం ఎరుగుదము. రిఫ్లెక్షన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క స్వభావాలన్నీ కూడా మన జీవితాల్లో రిఫ్లెక్ట్ అవునుగాక. ఈ మాటకు అర్థం చెప్పాను గత వారంలో. కొన్ని ఇళ్లలో గమనించినప్పుడు ఆ అబ్బాయి అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంటాడు, యాజ్ ఇట్ ఈజ్. ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మలాగే ఉంటుంది. చూడండి, పోలికలు. ఒకవేళ పోలికలు లేకపోయాయా ఇంక అంతే సంగతులు. గత వారంలో చెప్పాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, లోకరీతిగా పోలికలు లేనప్పుడు, తల్లి తండ్రి యాక్సెప్ట్ చేయనప్పుడు, యేసుక్రీస్తు యొక్క పోలికలు దేవుని ప్రజలైన మన జీవితాల్లో లేనప్పుడు ఆయన కూడా యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మన యొక్క పోలిక స్వభావాలను బట్టి, పోలికలను బట్టి దేవుడు తన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. సాతాను యొక్క పోలికలు ఉన్నాయి, యేసుక్రీస్తు యొక్క పోలికలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఒక యవనస్తుడు అడిగేటాడు, పాస్టర్ గారు సాతాను గాడు ఎలా ఉంటాడు నేను చూడాలి అంటే, సాతాను గారిని ఎందుకు చూస్తావురా, వాడు కోపము, ద్వేషము, పగ, ఈర్ష్యతో ఉంటాడు. సరే, బాగా కోపం వచ్చినప్పుడు అద్దంలో వెళ్ళి నీ ముఖాన్ని చూసుకోమన్నాడట. సరే అని వాడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ మీద కోపంతో అని ముఖాన్ని అని కోపంతో చంపేస్తా, నరుకుతా అన్నట్లుగా ముఖాన్ని ఇలా పెట్టుకొని ఉన్నాడట. పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. వాడు చూసుకోగానే వాడి ముఖం వాడికి అసహ్యం వేసింది. అరే, సాతాను గాడి ముఖం ఇలా ఉందా? మరి యేసయ్య ఆయన సర్వాంగ సుందరుడు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రాబోయే వారంలో ఇంకా అనేక విషయాలు నేర్చుకునేటట్లుగా ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన. హానోకు మరణము